మీ ప్రకారం మంగ్లీ దోషియా, నిర్దోషియా లేకుంటే ఇరికిస్తున్నారా? మళ్ళీ దోష, నిర్దోష పక్కకు పెడితే కానీ మంగ్లీ గారు ఆ 2 డేస్ కనిపించారు. తర్వాత ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా కనిపించలేదు. సో ఏంటంటే మంగ్లీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, సమాజం దృష్టిని మరలించడానికి ఆవిడ విక్టిమ్ కార్డు, పొలం కార్డు, విమెన్ కార్డు యూజ్ చేస్తుంది. ఎందుకు మంగ్లీ విషయం కొలిక్కి వస్తలేదు? పోలీస్ స్టేషన్ నాకు అగేన్స్ట్ కేసు పెట్టినట్లు ఇప్పుడు వరకు ఆధారాలు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఏం లేవు, అదే ఇవ్వడానికి కూడా ఏం లేవు. అంతేగాని బయటకు వచ్చి మీడియాకి వచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చాక డిఫెన్స్ చేసుకోవటం ఏంటండి? కానీ ఇన్ని జరుగుతున్నా మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తాయండి? నాకైతే బెదిరింపు అంటే మంగ్లీది ఏం తప్పు లేదు, నువ్వు కేసు ఎందుకు కేసు అంటే నువ్వే ఒకటి నాకు చెప్పడానికి. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ ప్రధాన సూత్రధారి రామ్. అసలు మంగ్లీ ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వకుంటే మంగ్లీకి శిక్ష పడుతుందా? అసలు ఎలాంటి శిక్ష పడుతుందా? 100% పడుతుంది. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాలి. సరే రూపాయి తీసుకున్న తర్వాత 30 ఇచ్చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, అందరికి తెలిసిన వ్యక్తి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా హల్చల్ చేస్తున్నారు. తాట తీస్తాను, ప్రశ్నించే గొంతుతాను. తనే మన అడ్వకేట్ సుబ్బు గారు మనతోని ఉన్నారు. మంగ్లీ విషయంలో చాలా వరకు న్యాయం చేయాలి. ఎవరైతే మైక్రో ఫైనాన్స్ లో ఉన్న కూరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి బాధ్యతగా తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పాలనే సంకల్పంతో ఉన్నారు. అసలు మంగ్లీ కేసు ఎక్కడ దాకా వచ్చింది? ఆయన చూస్తే గనక పాపం ఫైనాన్స్ లో ఎవరైతే అమౌంట్ పెట్టారో వాళ్ళు ఒకరొకరుగా చనిపోవడం జరుగుతుంది. 9 మరణాలు చూడడం జరిగింది మనము. అసలు వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు, ఆయన రాబోయే కాలంలో వాళ్ళకి ఎలా డబ్బులు ఇప్పియబోతున్నారు, ఆయన మంగ్లీకి అసలు ఏంటిది బయటికి కూడా రావడం లేదు. ఈ మధ్య కాలంలో మంగ్లీ ఒక్కసారి వచ్చారు. ఇప్పుడు దాని మాటల్లో మన సుబ్బు గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. మొత్తం చూస్తే గనక సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసేస్తున్నారు. అంటే హల్చల్ కన్నా ముందు మీకు గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే కొంతమంది చూస్తే గనక ఒక 2 రోజులు స్టెప్పులు వేసేసి ఆగమాగం చేసేసి దాన్ని చేస్తారు. బట్ బెదిరింపు కాల్స్ కానీ మనకు వాళ్ళు ఇరికేయాలని ఏదో ఒకటి స్ట్రాటజీస్ ప్లే చేసి మనల్ని బ్యాక్ చేయాలంటే కూడా మీరు దాన్ని కేర్ చేయకుండా మీకు నెక్ వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని కూడా నేను ఎవరైతే మైక్రో ఫైనాన్స్ లో బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాను ముందు అడుగుతున్నారు చూడండి, దాన్ని హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ అది అడ్వకేట్ గా కాకుండా కూడా మీరు మళ్ళీ పంజగుట్టలో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కేసు అది పిలిచినప్పుడు మీకు టెస్ట్ చేసినప్పుడు ఒక అడ్వకేట్ కనిపించలే, మీరు ఒక నార్మల్ పర్సన్ లాగా కనిపించారు. అడ్వకేట్ గా ఉంటే అట్లా ప్రవర్తించారు కదా, కానీ మిమ్మల్ని ఒక సామాన్యంగా చేసిన అయినా కూడా అక్కడ వెనక అడుగు వేయకుండా ముందుకెళ్లారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మన టాపిక్ వచ్చేస్తే మంగ్లీ టాపిక్ వస్తే, మీ ప్రకారం మంగ్లీ దోషియా, నిర్దోషియా లేకుంటే ఇరికిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా నాకు ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ చెప్పేది ఖచ్చితంగా ఆవిడ దోషి. ఓకే, ఆవిడకి ఖచ్చితంగా 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది అని బాధితులు చెప్తూనే వస్తున్నారు. దానికి సంబంధిస్తూ రూఢీపరుస్తూ ఎన్నో ఆధారాలు కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. నేను వాటిని మీడియాకి ఇవ్వడం కూడా జరిగింది. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మంగ్లీ దోష నిర్దోష పక్కకు పెడితే బాధితులకు మంగ్లీ న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సరే ఆవిడ దోష నిర్దోష పక్కకు పెడితే వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు కాబట్టి, తన పేరు మీదే జరిగింది కాబట్టి తను కూడా ఇన్వాల్వ్ అయిందని అంటున్నారు. సరే ఓకే, తను కాలేదు అనుకుందాం. తను కూడా కానప్పుడు ఎందుకని మరి బాధితుల పక్షాన పోరాటం చేస్తలేదు? ఎందుకని తన పేరు చెప్పి వ్యాపారం ఆవిడ లేకపోతే తన పేరు చెప్పి ఎందుకు వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కేసు పెట్టట్లేదు? బాధితుల పక్షాన మాట్లాడుతున్న సుబ్బు మీద ఎందుకు కంప్లైంట్ పెడుతుంది? అంటే ఆవిడ చెప్పకనే చెప్పేది ఏంటంటే ఆవిడ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఆవిడ నిజంగా ఏ తప్పు చేయని ఆవిడైతే, నిజంగా ఎటువంటి పాపం పుణ్యం ఆవిడకి తెలియనప్పుడు బాధితుల తరపున నిల్చోవాలి, బాధితుల తరపున ఫైట్ చేయాలి, బాధితులకి అండగా ఉండాలి. ఈ మొన్న కూడా ఒక ఆయన చనిపోయారు, పాల్తాండలో ఒక ఆయన చనిపోయారు. మరి నేను బాధితులకు అండగా ఉంటా, న్యాయం జరిగే వరకు వాళ్ళకి తోడుగా ఉంటా, ఇందులో ఎవరు అంటే ఖచ్చితంగా నేను వారికి న్యాయం జరిగే వాళ్ళని పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నా అని మాట్లాడిన మంగ్లీ గారు, మరి ఎందుకని ఇప్పటి వరకు కూడా చనిపోయినా గానీ, ఇంత ఇష్యూ జరుగుతున్నా గానీ, ఎంతో మంది ఇప్పటికి 9 మంది వరకు చేరింది మృతుల సంఖ్య. మరి ఎందుకని ఇప్పటికి
సానుభూతిగా ఒక్క పోస్ట్ కూడా ఆవిడ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఉమ్, అసలు ఎక్కడున్నారు ఆవిడ? కనిపిస్తలేరు ఈ మధ్యన. అడ్వకేట్ సుబ్బు కేసు పెట్టిన తర్వాత ఒక 2, 3 రోజులు హడావుడి చేసి మీడియాలో ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ తమ్ముడు అసలే కనిపించట్లేదు. ఎవడో కొత్తగా మళ్ళీ వాళ్ళ మేనేజర్ అంట. తను ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఆడేదో నోటికొచ్చినట్టు వాగుతుండు. దీంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు వాళ్ళ తమ్ముడు. ఆడికెలా తెలుసు? అసలు ఆడెవడు పోలీసా? లాయరా? లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరా? లేదంటే సిబిసిఐడికి సంబంధించినోడా? ఆడికేం తెలుసు? ఉమ్, అసలు కనీసం వాడు అవగాహన లేకోకుండా ఎట్లా మాట్లాడతారు? సో ఏంటంటే మంగ్లీ ప్రతి స్థాయిలో మాట్లాడే ఒక గొంతుకను అణిచివేయడానికి ఇప్పుడు నేను మాట్లాడాననుకోండి, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి నోరు నొక్కేయాలని చూస్తుంది. ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద బురద జల్లుతుంది. ఇప్పుడు సంపత్ నాయక్ గారు మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళని అంటే డీఫేమ్ చేస్తుంది. ఇప్పుడు వీడు తిరుమలేష్ ఉండు మా అవును. ఫ్రెండ్. తిరుమలేష్ మాట్లాడితే అతని మీద బూతులతో దాడి చేస్తుంది. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా కౌంటర్లు చేసి వాళ్ళు మనసు విరిగిపోయి ఛీ ఎందుకు ఈ పెంట అన్న విధంగా చేస్తుంది. ఎందుకు అవసరం ఏముంది? నిజంగా మీ తప్పు లేకపోతే రోడ్డు మీదకి వచ్చి బాధితులకు న్యాయం చేయాలి. నేను ఎన్నో సార్లు ఆవిడ బహిరంగంగా ఆహ్వానించా. మన మీడియా వేదికకు కూడా ఆమెను ఆహ్వానిస్తున్నా. రండి, మీ దగ్గర ఏ తప్పు లేకపోతే మా పక్షాన్ని నిలబడండి. బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు మీరు మాతో ఉండండి. రోడ్డు మీద నిలబడండి. కోర్టుకు రండి, పోలీస్ స్టేషన్‌కి రండి. అడ్వకేట్ సుబ్బు మమ్మల్ని అదండో, లేకపోతే పలానోళ్ళు ఇదన్నారని చెప్పి మీరు పోలీస్ స్టేషన్‌కి తిరిగేదేదో, బాధితులకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్‌కి తిరిగితే దీనికి నెలల్లో పరిష్కారం దొరుకుతది. అవును. సో ఎందుకని మరి మనుషులు మీడియా దృష్టిని మరల్చడానికి, మనుషుల దృష్టి మరల్చడానికి ఆ రమావత్ మధుతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎందుకని ఈవిడ చీకటి కోణంలో దాస్తుంది? అసలు ఫస్ట్ ఆడెవడో నాకు తెలీదంది. ఉమ్, అవునండి. తర్వాత మన పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో మీటింగ్ పెట్టినప్పుడు, అవునండి మా కమ్యూనిటీ వాళ్ళొస్తారు. ఏయో మాట్లాడుతుంటారు, ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు. మాకాళ్ళెవరో తెలీదని జెప్పింది. తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో అవునండి మా బంజారా వాళ్ళు వచ్చింది కాబట్టి ఆదరించామనన్నది. తర్వాత జూస్తే వాళ్ళిద్దరి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గూడా ఉన్నాయి. ఓ హ్మ్. అంటే వాళ్ళ తమ్ముడు ప్రధాన నిందితుడు రమవత్ మధుతో ఎందుకు తిరిగిండు? మళ్ళీ రమవత్ మధు డ్రైవరు మంగిలక్క ఆఫీస్‌కొచ్చేది నైట్ వచ్చి వెళ్ళేవాళ్ళని. తర్వాత డబ్బులు తీసుకెళ్ళి క్యాష్ వస్తే శివ చౌహాన్ తీసుకునేవాడు. ఆన్‌లైన్ అయితే మధు గొట్టిచ్చేవాళ్ళు అని. ఆడెందుకు చెప్తరు? ఉమ్, అంటే ఇయన్నీ చూస్తుంటే బాధితులందరూ గూడా పాల్తాండాకెళ్తే ఏడుస్తున్నారు. మంగ్లీని అసహ్యంగా బూతులు మాట్లాడుతున్నారు, శపిస్తున్నారు. ఇంతమంది గోసపుచ్చుకొని మీరు ఏ విధంగా మంచిగా బతికి బట్టగలరు? నేనేమంటానంటే నిజంగా మీలో మానవత్వం అనేది ఉంటే డైరెక్ట్‌గా బాధితుల తరపున పోరాటం చేయండి. బాధితులకు న్యాయం చేయండి. అదే విధంగా నిజంగా మీ తప్పుండి లేదంటే మీరు అంటే బయట పడలేకో లేతే బయట పడితే ఏదన్నా అయితదని అనుకున్నప్పుడు ఇన్‌డైరెక్ట్‌గా ఎవరి ద్వారానైనా సరే ఇన్నర్‌గా మాట్లాడించి కంప్లీట్ చేయాలి. ఇన్‌డైరెక్ట్‌గా కంప్లీట్ చేయండి. బాధితులకు న్యాయం జరగాలి. సరే రూపాయి తీసుకున్న తర్వాత ముప్పాలో ఇచ్చేయండి. బాధితులకి బ్రతుకుతారుగా. లేదంటే నేను చెప్తున్నా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓ నిజంగా 9 మంది లాస్ట్ ఆ పాల్తండాకెళ్ళి ఆయన చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. చిన్న అసలు చాలా చిన్న ఏజ్‌లో చిన్న పిల్లోడు, భార్య గూడా ఎంతో చిన్న వయస్సు. అరేయ్! జీవితంలో ఏం అనుభవించకుండా చనిపోయిండే. అవును. అరే! అతను చేయని పాపానికి ఇప్పుడు చేసిన పాపానికి ఏదో జరిగిందంటే పోనీలే కర్మ అనుకుంటాం. అవును. మరి ఏ పాపం చేయకోకోకుండా తను తినుకోకుండా అప్పులు తెచ్చి ఇల్లులమ్మి, భూములు తాకట్టు పెట్టి బంగారాలమ్మి వాళ్ళ అమ్మను కూడా చూసుకున్నట్టే అవును. చాలా అవును. ముసలావిడ. అసలు కదలలేని పరిస్థితిలో ఉంది. మరి ఏం తెలుసా ఆళ్ళ నీకు ఉసిరి పాపం ఎవరికి అది. తగలాలి? నేనేమంటానంటే దయచేసి మంగ్లీ గారికి నేను చెప్పేదేంటంటే రండి. ఇప్పటికి మీ మీద మాకు కోపం లేదు. రండి. మీరు మాకు తరపున నిలబడి బాధితులకు న్యాయం చేస్తే మంగ్లీది ఏ తప్పు లేదు. నేను నిజంగా మంగ్లీ గారికి బహిరంగ క్షమాపణ చెబుతాను. నేను బయటకొచ్చి చెప్తా. అన్ ఇక్కడ అడ్వకేట్ సుబ్బు వర్సెస్ మంగ్లీ గాదు. బాధితులు వర్సెస్ నిందితులు. న్యాయం జరగాల్సింది బాధితులకి. అందుకనే సంపత్ నాయక్ గారు తర్వాత మిగతా వాళ్ళెళ్లి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా కౌన్సిల్‌లోకెళ్ళి కంప్లెయింట్ చేస్తే నేనే చెప్పా. అది తప్పు. ఎందుకంటే మా ఆలోచన అది కాదు. మా ఎజెండా అది గాదు. మా ఎజెండా బాధితులకు న్యాయం చేయాలి. డబ్బులు వసూలు చేసి వాళ్ళకివ్వాలి. అంతేగాని మంగ్లీ గారి వ్యక్తిగత జీవితం మీద బురద జల్లడం, ఆవిడకి అవకాశాలు రాకుండా చేయడం అనేది మా ఉద్దేశ్యం కాదు. సో, కాబట్టి నేనేమంటానంటే న్యాయం జరగాలి. అది ఏదైనా సరే. బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగొచ్చేయాలి. అంతే. కానీ మంగ్లీ గారు ఆ 2 డేస్ కనిపిచ్చారు. తర్వాత ఎక్కడ కూడా ఏ వీడియోలో గూడా కనిపియలేదు. ఒక ఛానెల్‌కి ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తర్వాత కనిపిస్తలేరు. అంటే హ్మ్. ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళైనా గూడా చనిపోతుంటే గూడా కనీసం పరామర్శించడానికైనా నేనున్నా లేకుంటే చూద్దాం మనమని గూడా మీతో ఎందుకు చేతులు కలపలేకపోతున్నారు? ఎందుకు? అదే నాకు అర్థం గాని విషయం. ఇంకోటేంటంటే మంగ్లీ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు తీసుకొచ్చి నన్ను బెదిరించడానికి ప్రయత్నం అవును. చేశారు. చెప్పారు. అవును. అదే విధంగా ఒక ఎమ్మెల్యే గారి తండ్రితో ఫోన్ చేయించారు.
తర్వాత వాళ్ళ చెల్లితో ఫోన్ చేశారు. కంటిన్యూస్‌గా ఆ అమ్మాయి ఫోన్‌లు చేసింది. మీరెందుకు నాకు చేస్తున్నారు? నాకు కాల్ చేయొద్దని కూడా నేను చెప్పా. ఎవరి చెల్లెతోని? మంగ్లీ వాళ్ళ చెల్లి ఇంద్రావతి చౌహాన్ ఎవరితోనో ఆ ఓకే. నంబర్ కూడా ఉంది. ఆ! సో ఇంతమందితో చేసి ఎందుకు అవసరం ఏముంది? మీ తప్పు లేనప్పుడు. హ్మ్. అసలు మీరు బయటికి రావడే తప్పు. ఫస్ట్ రోజు నేను మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడే, "సార్ నాకు సంబంధం లేదు. మీరెక్కడికన్నా వెళ్ళండి. ఈ విషయంలో నాకు తప్పు లేదు. మీరెక్కడికన్నా వెళ్లి చేసుకోండి" అని చెప్పి చెప్పాలి. అంతేగాని బయటకొచ్చి, మీడియాకొచ్చి, పోలీస్ స్టేషన్‌లోకొచ్చాక డిఫెన్స్ చేసుకోవటం ఏంటండి? హ్మ్. అనాగరిక చర్య కాకపోతే ఇక్కడ దయచేసి బాధితులు బాధపడుతున్నారు. బాధితులు కష్టాలలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి దాచుకున్న రూప, అదేవిధంగా తెచ్చిన రూప, అప్పు తెచ్చిన రూప అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. సో, కాబట్టి మంగ్లీ గారే వాళ్ళకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం గూడా చొరవ తీసుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలి. ఒక సీట్ క ఒక ఒక అంటే ఒక కమిటీ ఫార్మ్ చేయాలి. ఫార్మ్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకి, లేదంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్‌కి ఈ అంశాన్ని ఇచ్చి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయాలు తేల్చాలి. అంటే ఇప్పటిదాకా మీరన్నారు మంగ్లీతో పాటు వేరే వాళ్ళతోని కూడా ఫోన్ చేపియడం జరిగింది. అండ్ ఇంద్రావతి చౌహాన్ కూడా మాట్లాడడం జరిగింది. మీరెప్పుడైనా ఇంద్రావతి చౌహాన్ గారితోని మాట్లాడడం గానియండి, ఎప్పుడైనా కలవడం గాని, ఫ్రెండ్స్ గాని అట్లా ఉన్నారా? లేదండి. ఆ! లేదు. ఎప్పుడు ఫస్ట్ లేదు. మాట్లాడినప్పుడు ఏం అసలు మాట్లాడారు? ఇంద్రావతి చౌహాన్‌తో నేనెప్పుడు మాట్లాడలేదు. హ్మ్. మంగ్లీ గారికి ఫస్ట్ నేను ఫోన్ చేపిచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడారు. హ్మ్. తర్వాత వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా మాట్లాడినప్పుడు మాట్లాడారు. తర్వాత ఆవిడే నాకు ఫోన్ చేసింది. తర్వాత చాలా సార్లు ఆవిడ ఫోన్ చేసింది. కానీ నేనెప్పుడు మంగ్లీ గారికి ఎప్పుడు ఫోన్ చేయలేదు. అదే విధంగా ఆమెనెప్పుడు గూడా ఇక నేను తర్వాత కలవలేదు. ఒకేసారి కలిసాం. అది గూడా పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌లో కలిసాం. అప్పుడు గూడా ఆవిడే పిలిపిస్తే వెళ్లి కలిసాం తప్ప, హ్మ్. నా అంతరకు నేనెప్పుడు ఆవిడకి ఫోన్ చేయలే. ఆవిడని కలవల. అంటే మీకు ఇంతకుముందు గూడా మంగ్లీ గారికి ఫోన్ జేయడం అంటే గతంలో గూడా మంగ్లీ గారికి ఫోన్ జేయడం అని చెప్పడం జరిగింది. ఫేమస్ గావాలనే ఉద్దేశ్యంతోని ఇలా అడగడం జరిగిందని విన్నాను నేను. ఎంతవరకు నిజమండి? లేదండి అవ్వదు. ఇప్పుడు మీకు తెలుసు మనం గత 5 సంవత్సరాలుగా అవును. ఇంటర్వ్యూలు చేస్తున్నాం. స్టిల్ ఈ రోజు వరకు గూడా. యెస్. అంటే ఈ రోజు మనం ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాం. లేదు. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి గత 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నాడు. మీరెక్కడ ఇష్యూ జరిగితే ఆ! దాని గురించి మన సోషల్ పోస్ట్ ద్వారా అంటే కొన్ని మీడియా ఛానెల్ ద్వారా అవును. మనం గిరిజనుల మీద ఒక లంబాడా అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ మీద. గురించి ఎల్బీ నగర్‌లో జరిగిన ఇష్యూ గురించి మనం చర్చించి అవును. దాన్ని ఇంటర్వ్యూ కూడా చేసాం. యెస్. అంటే మరి సామాజిక అంశాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు లేని ఎలిగేషన్ మరి ఇప్పుడెలా వచ్చింది? అడ్వకేట్ సుబ్బు ఈ రోజు కొత్తగా వచ్చినవాడా? యెస్. మనిద్దరి పరిచయం దాదాపుగా 5 5 సంవత్సరాలు. సంవత్సరాలు. మరి ఆరో సంవత్సరం వచ్చింది అవును. 2026. ఆరో సంవత్సరం అయింది. అంటే ఈ రోజు వచ్చినవాడు కాదు కదా సుబ్బు. ఎప్పటి నుంచో ఉండు కదా! దాదాపుగా 2000 నుంచి 2021 నుంచి నా మీద ఆర్టికల్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ ఉన్నాయి. 2017 నుంచి 18 నుంచి నేను అడ్వకేట్‌గా చేస్తాను. ఎన్నో కేసులు వాదించా. చాలా సెలబ్రిటీ కేసులు కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు మరి అడ్వకేట్ సుబ్బు ఫేమస్ కోసం వచ్చినోడు ఒక రోజు, 2 రోజులు ఉంటాడు. ఆ కేసు అయిపోయేంత వరకు కూడా రోడ్ల పడి తిరిగి ఆ తండాల వైపు వెళ్లి అక్కడుండి వాళ్ళ గురించి మాట్లాడతారా? అవును. అంత టైం ఉంటుందా? సో ఏంటంటే మంగ్లీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, సమాజం దృష్టిని మరలించడానికి ఆవిడ విక్టిమ్ కార్డు, కులం కార్డు, విమెన్ కార్డు యూజ్ చేస్తుంది. కానీ మన ఇంటర్వ్యూ గూడా సోషల్ పోస్ట్‌లో గతంలో ఎప్పుడో జేసింది. 2 ఇయర్సో, 3 ఇయర్స్ బ్యాక్ జేసింది. అవును. శ్రీముఖి క్రష్ అని అవును. అదొక సందర్భంలో ఎగ్జాక్ట్‌గా అది. మనిద్దరం కలిసి చేసిన ఇంటర్వ్యూని అదే అప్రస్తుత అసలు ఈ కేస్‌కి దానికి సంబంధం అది లేదు. జోవెల్ అది ఇంటర్వ్యూ అది. జోవియల్ ఇంటర్వ్యూ. అది నార్మల్‌గా జనరల్‌గా ఇప్పుడు నాకు నేషనల్ క్రష్ 'రష్మిక మందన' అంటే క్రష్. అదేమన్నా బూతా? అదే గదా! ఆవిడనే నేషనల్ క్రష్ అని అంటారు. యెస్. అంటే అది బూతా? లేకపోతే అదేమన్నా అబద్ధమైన మాట, లేదంటే అసహ్యమైన మాట. సో అది అప్రస్తుతమైన మాటని, అప్రస్తుతమైనటువంటి విషయాన్ని ఎందుకు తీసుకురావడం? మనిద్దరిని కలిపి ఆ వీడియోలో పెట్టి అవును. మరి అది జేశారు. చూపించి నేను షాక్ అయ్యాను. నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు ఒక బంజారా బిడ్డవు అయ్యుండి, ఇంకొక బంజారా బిడ్డని ఎట్లా రోడ్డు మీదకి లాగుతావు? ఇప్పుడు ఆ అమ్మాయి మీ చెల్లెళ్ళు గాని, ఆ అమ్మాయి కాదా? ఆ అమ్మాయి గురించి నీతో ఎప్పుడైనా చెప్పానా? లేదా ఆ అమ్మాయి గురించి నీతో మాట్లాడానా? మరి లేనప్పుడు నువ్వు ఒక బంజారా బిడ్డ గురించి ఎలా మాట్లాడితే ఇది ఎంతవరకు సమంజసం? సో, ఆ విషయం గూడా మంగ్లీ గారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా మంగ్లీ గారు దీంట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నారని బాధితులు చెప్తున్నారు. దాన్ని బలపరచడానికి ఎన్నో ఆధారాలు గూడా బయటకొచ్చినాయి. హ్మ్. ఇప్పటికైనా సరే మంగ్లీ గారు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సంప్రదించి వాళ్ళందరి బాధలు తీర్చి, డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చి, రూపాయి ఇవ్వాల్సినోళ్ళకి ముప్పావలా ఇచ్చైనా సరే సెటిల్ చేస్తే ఇంకెంతో మంది చనిపోకుండా ఆగుతారు. సమాజానికి మేలు చేసినోళ్ళు అవుతారు. ఇంకొకటి ఈ ఇష్యూలో గట్టా ప్రభుత్వాలు చొరవ తీసుకోకోకుండా ఏం చేయకపోతే బంజారాలు ఎవరైతే లంబాడా కమ్యూనిటీకి సంబంధించినట్టు ఇందులో బాధితులుగా ఉన్నారో వాళ్ళు 50 సంవత్సరాల అభివృద్ధిలోకి నుంచి వెనక్కెళ్ళిపోతారు. అబ్బా! సో, హ్మ్. కాబట్టి అందరూ గమనించండి. వాళ్ళకి న్యాయం చేయండి. కానీ ఇంత జరుగుతుంటే గూడా ప్రభుత్వం గానియండి, ఇప్పుడు వెళ్లి సజ్జనార్ గారికి గూడా తెలుసు గదా! అంటే తను యాక్టివ్‌గా తొందరగా ఏదైనా కేస్ కావాలంటే కొలిక్కి తీసుకొస్తారు గదా! ఎందుకు మంగ్లీ విషయం కొలిక్కి వస్తలేదు? నేను అదే గదా! ఫస్ట్ నుంచి నాకు అర్థం కాని అంశం
అగమ్య గోచరమైన అంశమే అది. ఒక నిందారోపణలు, ఒక నిందితురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్‌లో అందులోను నిందారోపణలు, ఘోరమైన నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తికి సిపి సజ్జనర్ గారు నవ్వుకుంటూ ఫోజులివ్వడం అనేది నిజంగా హాస్యాస్పదం. అతను కలిసిన తర్వాత మాకు ట్రీట్‌మెంట్ ఇప్పుడు నాకు పోలీస్ ఆ! స్టేషన్‌లో బ్రీత్ అనలైజర్ పెట్టడం అనేది జరగటం ఇంకా అది అవమానీయమైనటువంటి సంఘటన. అదే. సో, ఆ ఒక్క అంశంతో పోలీస్ వ్యవస్థ అంతా కూడా సిగ్గుపడే విధంగా సీఏ రామకృష్ణ ప్రవర్తించిన తీరు చూస్తాం. అదేవిధంగా ఆ సంఘటన ఒక్కసారిగా జనాల్లోకెళ్ళిపోయి అంటే ఒక అడ్వకేట్‌కే ఇలా చేస్తే సామాన్యులు. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఒక్కసారిగా అంటే విమర్శలు అదేవిధంగా తిట్లు, చివాట్లు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థ వెనక్కి తగ్గింది. సో, అంటే ఒక సెలబ్రిటీని కాపాడడం కోసం వందల మంది అంటే కడుపేదల నోట్లో మట్టి కొడతారా? ఇప్పుడు నేనేమంటానంటే నిజంగానే మంగ్లీ తప్పు చేయలేదు. ఎందుకు మరి వీళ్ళందరి మీద కేస్ పెట్టకుండా, తన పేరు మీద వ్యాపారం చేసేవాడి మీద కేస్ పెట్టుకోకుండా, మీ మా మీద, హిమాకాంత్ రెడ్డి మీద, వీళ్ళ మీద పెడుతది. ఇది ఏంటి సమస్య? ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఆవిడ పేరు చెప్పి బిజినెస్ చేశారో, సరే ఆవిడ పేరు ఆవిడ లేదనుకుందాం. పేరు పెట్టి బిజినెస్ చేశారో, ఆళ్ళ పేర్లు రాయాలి. మా అవును. పేర్లెందుకు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరైనా అడ్వకేట్ మీద కంప్లెయింట్ చేస్తారా? అదే గదా! సో, అది నిలబడదు ఎలాగో. సో, కాబట్టి ఇక నేను ఎప్పుడైతే కేస్ పెట్టానో ఆవిడ డిఫెన్స్ చేసుకోవాలి. హ్మ్. మీడియాలో తప్పుగా పోర్ట్రే అవుతుంది. నేను నిజంగానే తప్పు చేశాను నిజంగానే తప్పు చేసింది. సో, తప్పు చేసిందని అందరూ అనుకుంటారేమో అని జెప్పేసి ఏవేవో జిమ్మిక్కులు చేసింది. చివరికి మీడియాను గూడా నిందించింది. హ్మ్. సో, మీడియా ప్రజలు గూడా చాలా వరకు ఆవిడ మీద గుర్రుగా ఉండి ఆవిడని పట్టించుకోలేదు. సో, ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ఎంత వరకు అంటే నా తప్పు లేదు, నా తప్పు లేదు అంటుంది గానీ ఒక్క ఆధారం కూడా చూపించలా. హ్మ్. రమావత్ మధుకి ఆవిడకి ఉన్నటువంటి అనుబంధాన్ని, రమావత్ మధుకి వాళ్ళ తమ్ముడికి ఉన్నటువంటి అనుబంధాన్ని, రమావత్ మధుకి వాళ్ళ చెల్లితో అంటే మాట్లాడిన విధానాలు అన్నీ కూడా మీడియా ముందు బయటపెట్టాం. హ్మ్. మరి ఆవిడ అన్నీ కొట్టేస్తుంది. డినై చేస్తుంది తప్ప వీటిని కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రూవ్ చేయలేకపోతుంది. హ్మ్. అక్కడి వరకు ఎందుకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నాకు అగెయిన్స్ట్‌గా కేస్ పెట్టిన దాంట్లో ఇప్పటి వరకు ఆధారాలు ఇవ్వలేదు. ఆవిడ దగ్గర ఏం లేవు. అదే. ఇవ్వడానికి కూడా ఏం లేవు. ఆవిడ హ్మ్. ఏదైతే ఫేక్ అలిగేషన్స్ పెట్టిందో ఆడ ఇవ్వడానికి కూడా ఏ ఆధారాలు లేవు. హ్మ్. సో, మరి అలాంటప్పుడు ఆవిడ ఏమని ప్రూవ్ చేసుకుంటది? సో, ఇక్కడ ఏంటంటే మనుషుల్ని మభ్యపెట్టడం, హ్మ్. కేసులు పెట్టి అడ్వకేట్‌లని ఇది నిజంగా చాలా తీవ్రమైన పరిణామం. ఇలా చేస్తే రేపొద్దున రానున్న రోజులలో పెద్ద పెద్ద సెలబ్రిటీ కేసులు న్యాయవాదులు ఏ విధంగా డీల్ చేస్తారు? అరే! ప్రభుత్వాల మీద మేము కొట్లాడి నిలబడగలుగుతున్నాం గానీ, ఇలాంటి చిల్లర చిల్లర కేసులలో నిజంగా ఈ ఈ కేసులో ఇలా అవ్వటానికి గూడా ఒక న్యాయవాదే ఆవిడకి ఇచ్చిండు సలహా అని చెప్పి నాకు తర్వాత ఓకే. తెలిసింది. అచ్చా! ఓకే. సో, నేనేమంటానంటే ఇది చాలా అవమానీయమైనటువంటి సంఘటన. సో, ఇది నిజంగా ఆమోదయోగ్యం గాదు. ప్రజామోద్యం గాదు. అదే విధంగా సమాజానికి ఇది మంచి శుభసూచకం కాదు. హ్మ్. ఇలా చేస్తే ఇక ఎళ్ళే వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టుకుంటూ వెళ్ళాలి. అదే. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఇది కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. దీన్ని ప్రజలెవరు నమ్మట్లేదు. సో, కాబట్టి నిజంగా మీరు తప్పు చేయకపోతే ప్రజల ముందుకు రండి. ప్రజలకు న్యాయం చేయండి. ప్రజల పక్షాన నిలబడండి. చెప్పారు గదా! ప్రజలకు అవును. నా సపోర్ట్ ఉంటదని. ఏది? మరి మనుషులు చనిపోతుంటే కనీసం సానుభూతి వీడియో గూడా మీరెందుకు రిలీజ్ చేయలేకపోయారు? అసలు మీరెక్కడున్నారు? మీరు మీడియా ముందుకు ఎందుకు కనిపిస్తలేరు. రావట్లేదు? ఎక్కడ కనిపిస్తలేదు. పోయారసలు? అదే. ఎందుకు కనిపిస్తలేదు? మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? మీకేంటి భయం? అవును. సో, ఇక్కడ ఏంటంటే రకరకాల ఆలోచనలు, రకరకాల అంటే క్వెషన్స్ ఇప్పటికి గూడా సామాన్య ప్రజానీకులు నలుగుతూనే ఉన్నాయి. క్వెషన్ మార్క్‌గానే ఉంది ఆ! ఇప్పుడసలది. కానీ ఇన్ని జరుగుతున్నా మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయండి? నాకైతే బెదిరింపు అంటే మంగ్లీదేం తప్పు లేదు. నువ్వు కేస్ ఎందుకేసావు అంటే నువ్వెవడురా నాకు చెప్పడానికి? హ్మ్. నేనేం కేసేయాలో నువ్వు నాకు చెప్పాలని చెప్పేసి బెదిరించా. అట్లా నీ సంగతేంటో చూసుకుంటాం అని చెప్పి మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ ప్రధాన సూత్రధారి రమావత్ మధు హ్మ్. బెదిరియటం జరిగింది. తర్వాత ఆహ్, ఒక వ్యక్తి ఎవడు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఎవడో వ్యాపారస్తుడట. వాడు ఇట్లే ఒక ఇంటర్వ్యూలో ఉంటప్పుడు డైరెక్ట్‌గా ఫోన్ చేస్తే హ్మ్. డైలీ న్యూస్ యాంకర్ ఆయన సాధు గారు ఉన్నారు గదా! ఓకే. అవును. ఆయన వీడియో తీశారు. హ్మ్. సో, అది గూడా ఉంది. తర్వాత ఒక ప్రముఖ ఛానెల్‌కి ఇంటర్వ్యూకెళ్తుంటే ఒక 8 మంది మమ్మల్ని వెంబడించారు. ఓహ్! అది గూడా ఛానెల్‌లో టెలికాస్ట్ అదే. అయింది. హ్మ్. అది గూడా ఉంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది ఒక ఆ! 7, 8 మంది తర్వాత కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఈ మంగ్లీ డబ్బులిచ్చి నాకు సపోర్ట్‌గా మీరు ప్రెస్ మీట్స్ పెట్టమని చెప్పి పెట్టించిందో ఆ నలుగురైదుగురు వీళ్ళు వాళ్ళు డైరెక్ట్‌గానే మీడియా వేదికగా నన్ను అబాస్పాలు అంటే అసహ్యంగా మాట్లాడడం, జిగుప్సకరంగా మాట్లాడడం, తర్వాత మమ్మల్ని ఇట్లా బెదిరించడం గూడా చేశారు. సో, వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్‌లయితాయి.
ఓకే. మీ అందాజ ప్రకారం ఇంత డబ్బు ఇప్పుడు 1000 కోట్లు గదా! ఎంత? 1000, హ్మ్. 12 ఎంతో సంథింగ్. ఆ అమౌంట్ అంతా ఎక్కడ పెట్టొచ్చు వీళ్ళందరూ? దేని ప్రకారం ఇన్వెస్ట్ నేను చేసుకోవచ్చు? అదే చెప్తున్నా. ఒక సాధారణమైనటువంటి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి రమావతి మధు ఈ డబ్బులన్నీ దాచిందంటే నేను నమ్మను. అదే. ఎందుకంటే ఈరోజు సామాన్యుడెళ్లి మన బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోవాలంటే 5,00,000 దాటితే పాన్ కార్డ్ అవును. చూపించాలి. మరి వీడు కోట్లు కోట్లు బ్యాంకులో నుంచి ఎట్లా డ్రా చేసిండు? వీడి అకౌంట్‌లో పడుతుంటే బ్యాంకోళ్ళు ఏం చేశారు? అంటే ఎవరి ప్రోద్బలం, ఎవరి సహాయ సహకారాలు అందినయి? డౌట్ ఉంటే అది ఇప్పుడు బ్యాంక్ కూడా నా సహకరించినట్టే అనిపిస్తది. నార్మల్ ఆ బ్యాంకోడికి ఎవరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు? అదే. అసల ఈరోజు 5,00,000 దాటి మనం అమౌంట్ తీయాలంటే పాన్ కార్డ్. అవును. మరి అలాంటిది వీడు కోట్లు కోట్లు వాడి అకౌంట్‌లో పడ్డాయి ఎట్లా తీసిండనేది నాకు అసలు $1,000,000 క్వెషన్ ఎంత ఆలోచించినా బుర్ర పని చేస్తలేదు. అసలు దీని వెనకాల చిన్న వాళ్ళ హస్తాలు లేవు. ఏ పెద్ద హస్తాలు ఉన్నాయి చాలా పెద్ద కాబట్టే హస్తాలు. ఏదైతే మంగ్లీ చెప్పిందో వాళ్ళ హస్తాలు, మిగతా వాళ్ళ హస్తాలు కూడా ఉండుండొచ్చు. అదే. హ్మ్. ఉండడం పట్లనే ఇగ ఎవ్వరు గూడా దీన్ని కేర్ చేస్తలేరు. ఎంత మీరు హ్మ్. గింజుకున్నా, చేసినా గూడా ముందుకొచ్చి ఎవరు అది మాట్లాడతలేరు. ఇంత జరుగుతుంది. ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇంత రచ్చ జరుగుతుంది. ఇంత అంటే అసల ఎక్కడా లేని విధంగా అంటే నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వంలో కొంచెం కూడా అంటే ప్రభుత్వానికి నేను అదే రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే వేడుకుంటున్నా. అయ్యా దయచేసి ఈ కేసును పరిష్కరించండి. ప్రజానీకానికి మేలు చేయండి. ఒక సిట్ ఏర్పాటు చేయండి. ఒక ప్రాథమిక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయండి. బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోబోతున్నారు. రేపొద్దున ఈ మృతుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. వాళ్ళు చనిపోతే మనం ఎవరికీ సమాధానం చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నాకు చాలా అభిమానం. సో, నేను అదే మీడియా వేదికగా నేను సేమ్ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, డీజీపీ గారిని, ఏజీ గారిని, ముఖ్యంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా నేను అభ్యర్థించేది ఒకటే. దీన్ని సుమోటోగా తీసుకోనండి. ఒక మంచి దర్యాప్తు సంస్థకు దీన్ని అప్పగించండి. లేదంటే సిట్టింగ్ జడ్జితో దీని మీద ఎంక్వైరీ చేపించి పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకొస్తే దీన్ని వితిన్ మంత్స్‌లోనే పూర్తి చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. లేదంటే ఎంతోమంది వాళ్ళు ఇల్లు, చావాలి. వాకిళ్ళు అమ్మి సో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి, పిల్లల చదువుల కోసమని, ఇల్లులు కట్టుకోవడానికని, లేకపోతే రకరకాల పనులకని దాచుకున్న డబ్బులంతా కూడా నష్టపోయారు. సో, ఈ డబ్బులు రికవరీ చేయలేకపోతే వాళ్ళ జీవితంలో కోలుకోలేరు. ఇంకొక 50 సంవత్సరాల అభివృద్ధికి వెనక్కి వాళ్ళని మనం తోసేసినట్టే. సో, కాబట్టి దీని మీద ఒక మంచి ఉన్నత స్థాయి విచారణ జరిగి అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇదంతా చూస్తుంటే పెద్దవాళ్ళ హస్తం గూడా ఉన్నది. మీరింత న్యాయం పోరాటం చేస్తుర్రు. పోలీస్ వాళ్ళకి గూడా చేసినా గూడా ఎవ్వరు గూడా నా దృష్టిలో అయితే ఎవ్వరు గూడా పట్టించుకున్న జనాలంటున్నారు. ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగిపోతుంది. అక్కడ జనాలు అక్కడ ఏడుస్తున్నా గూడా ఎవరు గూడా ఒక పోలీసు అధికారులొచ్చి గూడా ఇట్లా చేద్దామని పట్టించుకుంటలేరు. మంగ్లీ అసలు కనిపిస్తలేదు. అసలు మంగ్లీ ఒకవేళ ఆ డబ్బులు ఇయ్యకుంటే మంగ్లీకి శిక్ష పడతదా? 100 అసలు ఎలాంటి శిక్ష పడతది ఆమెకి? 100% పడుతది. ఎందుకంటే ప్రజల యొక్క వాంగ్మూలమే ప్రధాన సాక్ష్యాలు. సో, వీళ్ళందరూ వాంగ్మూలం చేస్తున్నారు. మంగ్లీ వచ్చింది, మంగ్లీ మాట్లాడింది అని. సో, ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టకపోయినా ఖచ్చితంగా ప్రజల యొక్క ఐ విట్‌నెస్‌లు వాళ్ళ వాంగ్మూలాలు ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఖచ్చితంగా మంగ్లీ కూడా దీంట్లో శిక్షింపబడడానికి అవకాశం ఉంటది. కానీ ఇక్కడ మంగ్లీ శిక్షింపబడటం కాదు ముఖ్యం. బాధితులకు వాళ్ళ వాళ్ళ డబ్బులు తిరిగి అందటం ముఖ్యం. ఎందుకంటే ఎంతోమంది చిన్న, సన్నకారు రైతుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఏజెంట్‌లకి ఇంకా బాగా ఒత్తిడవుతుంది. హ్మ్. సో, కాబట్టి నేనేమంటానంటే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయాలి. సరే రూపాయి ఇచ్చినోడికి ముప్పావలో ఇచ్చినా సరే చేస్తే చాలా వరకు వాళ్ళ జీవితాలు సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మంగ్లీకి శిక్ష పడడానికే అవకాశం ఉంది. ఎందుకంటే బాధితులందరూ కూడా కంకణం కట్టుకొని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఈఓడబ్ల్యూలో గాని మిగతా దగ్గర ఇవ్వడం. కానీ కర్నూలుకు సంబంధించిన బాధితులు మాత్రం మంగ్లీ మీద కంప్లెయింట్ చేయడం జరిగింది. యాహ్! మంగ్లీ మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యే ఉంటది. ఇచ్చి కూడా వాళ్ళు 1 వీక్ అవుతుంది. సీసీఎస్‌లో మంగ్లీ మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యేయడానికి అవకాశం ఉంది. అది కూడా వస్తే నేను మీకు ప్రకటిస్తా. ఓకే. ఇంకోటి సార్ అంటే జనాలు ఇక్కడ ఏమంటారంటే మంగ్లీ పేరు వాడుకున్నా గాని మంగ్లీకి ఇవ్వలేదని గూడా చెప్తున్నారు. అంటే ఇలాంటి సమయంలో అంటే మంగ్లీ మీద కేస్ నడుస్తదా? నేనేమంటానంటే మంగ్లీకి ఇచ్చినన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆహా! సో, ఇప్పుడు మిగతా వాళ్ళు. సో, హ్మ్. దాని మీద కూడా విచారణ జరుగుతది. కానీ ఈవిడ డైరెక్ట్‌గా లేకపోయినా డబ్బులైతే చేరిందెక్కడ? అవును. ఎవరి పేరు చెప్తే తీసుకున్నారు? సో, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో, కాబట్టి అక్కడ దొరికిపోతది. కాబట్టి మంగ్లీ గారు ఇప్పటికైనా సరే దయచేసి బయటకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకిస్తే అందరూ క్షేమంగా ఉంటారు. హ్మ్. అలా. కానీ ఫైనల్‌గా ఒక క్వెషన్ సార్. హ్మ్. అంటే ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు గదా! సుబ్బు అడ్వకేట్‌నే ఈ బాధితులు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళొచ్చినప్పుడు ఏం జెప్పి మీకు అప్రోచ్ అయ్యారు? ఎలా అయితే అప్రోచ్ అయ్యారు? మొట్టమొదటిగా నా ఫ్రెండ్ తిరుమల ద్వారా వచ్చింది. ఓకే. తిరుమల మనకి చాలా మంది అడ్వకేట్‌లు తెలుసు. కానీ నాకెందుకు ఇచ్చిండంటే అడ్వకేట్ సుబ్బు నిజాయితీగా, నీతిగా ఉంటాడు. తను ఏ విషయాన్ని గూడా అంత ఈజీగా కేసులు ఏది పడితే అది తీసుకోడు. కాజున్న కేసులనే తీసుకుంటాడు. సో, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్. అతని గద్వాల్లో చాలా మంది స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా చాలా మంది స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ చేసుకోవడానికి కారణం ఏంటంటే నిజాయితీ. ఓకే. ఇతను నిబద్ధతతో చేస్తాడు. నీతిగా, నిజాయితీగా ఉంటాడు. సో, ఇతనికిస్తే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఒక కారణం చేత తీసుకురావడం జరిగింది. తన ద్వారా బాధితులు రావడం జరిగింది. బాధితుల ద్వారా నేను కేస్ ఫైల్ చేసి
సో, ఫైల్ చేసి నా మీద భౌతిక దాడి చేయబోయిన మంగ్లీ గారి మీద కూడా నేను కేస్ పెట్టా. సో, ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతా. ఈ కేసులో నేను ఎంత వరకు చేయాలో అంతవరకు చేస్తా. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ థ్రెట్ కూడా ఉందన్నారు గదా! థ్రెట్ కూడా ఉంది. దాని గురించి కూడా హైకోర్ట్‌లో అడిగితే ఆఫ్టర్ వెకేషన్ తర్వాత సెక్యూరిటీ అలాట్ చేసే విషయం మీద ఓహ్! ఆలోచిస్తా ఉన్నారు. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.